నమస్కారం. దూరదర్శన్ యాదగిరి 7 గంటల వార్తా ప్రసారానికి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నేటితో ఏడాది పూర్తి చేసుకున్న ఎన్డీఏ 2 ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్న ప్రధాని మోదీ. రేపటితో ముగియనున్న 4వ విడత లాక్డౌన్, మరికొన్ని సడలింపులకు అవకాశం. జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. వర్షాలు రాకముందే కేంద్రాలకు పంటను తరలించాలని రైతులకి సూచన. తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదన్న ప్రజా వైద్య విభాగం. లాక్డౌన్ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయని వెల్లడి. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం. ప్రజలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపు. వివరాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో భారతావనిపై చెరగని ముద్ర వేస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. గతేడాది ఇదే రోజున భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైందని, అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో అధికారం కట్టబెట్టారని మోదీ లేఖలో పేర్కొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోందన్నారు. తన లేఖలో అధీకరణ 370 రద్దు, రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టంతో పాటు పలు అంశాల్ని ప్రధాని ప్రస్తావించారు. देश की जनता का आशीर्वाद देश के बड़े सपनों के लिए था, आशा आकांक्षाओं की पूर्ति के लिए था और इस एक साल में लिए गए सारे फैसले इन्हीं बड़े सपनों की उड़ान है. आज जन जन से जुड़ी जन मन की जनशक्ति राष्ट्र शक्ति की चेतना को प्रज्वलित कर रही है. गत 1 वर्ष में देश ने सतत नए स्वप्न देखे, नए संकल्प लिए और इन संकल्पों को सिद्ध करने के लिए निरंतर निर्णय लेकर कदम भी बढ़ाए. भारत की इस ऐतिहासिक यात्रा में देश के हर कोने से, हर समाज, हर वर्ग और हर व्यक्ति ने बखूबी अपना दायित्व निभाया है. सबका साथ, सबका विकास, सबका विश्वास, इस मंत्र को लेकर आज देश सामाजिक हो या आर्थिक, वैश्विक हो या आंतरिक, हर दिशा में आगे बढ़ रहा है. प्रिय स्नेहीजन, बीते 1 वर्ष में कुछ महत्वपूर्ण निर्णय ज्यादा चर्चा में रहे और इस वजह से इन उपलब्धियों का स्मृति में रहना भी स्वाभाविक है. राष्ट्रीय एकता अखंडता के लिए आर्टिकल 370 की बात हो, सदियों पुराने संघर्ष के सुखद परिणाम राम मंदिर निर्माण की बात हो, आधुनिक समाज व्यवस्था में रुकावट बना ट्रिपल तलाक हो या फिर भारत की करुणा का प्रतीक नागरिकता संशोधन कानून हो, ये सारी उपलब्धियां आप सभी को स्मरण है. एक के बाद एक हुए. కిసాన్ సమ్మాన్ నిధి కింద కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగునీటి సరఫరా, అసంఘటిత రంగంలోని కార్మికులు, రైతులకు పెన్షన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోందన్నారు. अब पीएम किसान सम्मान निधि के दायरे में देश का प्रत्येक किसान आ चुका है. बीते 1 वर्ष में
इस योजना के तहत करीब करीब 10 करोड़ किसानों के खातों में 72,000 करोड़ रुपए से अधिक राशि जमा कराई गई है। देश के 15 करोड़ से अधिक ग्रामीण घरों में पीने का शुद्ध पानी पाइप से मिले, इसके लिए जल जीवन मिशन शुरू किया गया है। हमारे 50 करोड़ से अधिक के पशुधन के बेहतर स्वास्थ्य के लिए मुफ्त टीकाकरण का बहुत बड़ा अभियान भी चलाया जा रहा है। देश के इतिहास में यह भी पहली बार हुआ है जब किसान, खेत मजदूर, छोटे दुकानदार, छोटे व्यापारी और असंगठित क्षेत्र के श्रमिक साथियों सभी के लिए 60 वर्ष की आयु के बाद 3,000 रुपये की नियमित मासिक पेंशन की सुविधा सुनिश्चित हुई है। దేశ ప్రజల ఆశలు ఆశయాల సాకారానికి వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో కరోనా వైరస్ చుట్టుముట్టిందని ప్రధాని అన్నారు. కరోనా భారత్ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలా మంది ఆందోళన పడ్డారని, ఈ విపత్కర సంక్షోభాన్ని ఆత్మవిశ్వాసంతో చాకచక్యంతో అధిగమిస్తున్నామన్నారు. కరోనా వైరస్ మీద సమిష్టిగా పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థ కోలుకునేటట్టు చేసుకోవడంలో మనం ఒక ఉదాహరణగా నిలవగలిగామని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. यदि सामान्य स्थिति होती तो मुझे आपके बीच आकर आपके दर्शन का सौभाग्य मिलता, लेकिन वैश्विक महामारी कोरोना की वजह से जो परिस्थितियां बनी हैं, उन परिस्थितियों में इस पत्र के द्वारा आपके चरणों में प्रणाम करने और आपका आशीर्वाद लेने आया हूं। बीते वर्ष में आपके स्नेह, शुभाशीष और आपके सक्रिय सहयोग ने मुझे निरंतर एक नई ऊर्जा, नई प्रेरणा दी है। इस दौरान आपने लोकतंत्र की जिस सामूहिक शक्ति के दर्शन कराए, वह आज पूरे विश्व के लिए एक मिसाल बन चुकी है। ప్రతిపక్షాలు 60 ఏళ్ల పాలనలో చేయలేని పనుల్ని ప్రధానిగా మోదీ 6 ఏళ్లలో సుసాధ్యం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్నో సవాళ్లను సాహసోపేతమైన నిర్ణయాలతో మోదీ పరిష్కరించారని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడంలో మోదీ ముందుండి దేశాన్ని నడిపించిన తీరు అద్భుతమని నడ్డా కొనియాడారు. అనేక శక్తివంతమైన దేశాలు సైతం మహమ్మారిని నియంత్రించలేకపోయాయని, భారత్లో మాత్రం వ్యాప్తి అదుపులో ఉందని నడ్డా తెలిపారు. प्रधानमंत्री जी ने एक चिट्ठी देश के नाम संदेश भेजा है। इस देश के नाम संदेश जो भेजा है प्रधानमंत्री जी ने, इसको हमारे कार्यकर्ता 10 करोड़ परिवार तक पहुंचाने वाले हैं। हम इसे 10 करोड़ परिवार तक ले जाएंगे और इसके साथ साथ लगभग 250 वर्चुअल प्रेस कॉन्फ्रेंसेज होंगी और इसके साथ साथ 2000 से ज्यादा वर्चुअल मीटिंग्स होंगी, पब्लिक रैलीज होंगी। एक एक रैली में हजार कार्यकर्ता, हजार लोग जुड़ेंगे और हमारे जो मोर्चा के सभी कार्यकर्ता हैं, वो मोर्चा के सभी कार्यकर्ता 500 इस प्रकार की वर्चुअल रैलीज करेंगे, समाज के विभिन्न वर्गों की रैलीज करेंगे, ताकि मोदी जी का संदेश जन जन तक जाए और उनके द्वारा किए गए कार्यों को हम जनता तक पहुंचाएं। इस काम को हम करेंगे। పౌరసత్వ సవరణ చట్టం, అధికరణ 370, ఉగ్రవాద నిరోధక చట్టాల్ని పటిష్టం చేయడం, బ్యాంకుల విలీనాలు మోదీ సాధించిన విజయాలకు ఉదాహరణలని నడ్డా అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు దేశాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉపయోగపడ్డాయన్నారు. రాజకీయ రంగంలో సాంస్కృతిక మార్పు తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం సఫలీకృతమైందని నడ్డా తెలిపారు. మరోవైపు రెండో విడత ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గతేడాది మే 30న రెండోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్ వేదికగా ప్రధానికి అభినందనలు తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తున్న కార్యకర్తలు
కార్యకర్తలకు కేంద్ర మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఈ ఏడాదిలో ఎన్నో పథకాల్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరి సామాజిక న్యాయం, యువకులకు ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. కరోనా నేపథ్యంలో డిజిటల్ విధానంగా ఈ ర్యాలీలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమలనాథులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. ప్రజల ఆశీర్వాద బలంతో ఎన్డీఏ ప్రభుత్వం రెండో విడతలో ఏడాది పాలనని పూర్తి చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి తెలుగు మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత ఏడాదిలో ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరసత్వ బిల్లు, జమ్మూ కశ్మీర్లో 370 అధీకరణ రద్దు, లే, లడాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ మొదలగు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాల్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. భారత్ను $5 లక్షల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. లాక్డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని చేపట్టిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాల గురించి ప్రస్తావించి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, మరి సమానమైనటువంటి హక్కులను కల్పించేటువంటి దృక్పథంతో మరి వాళ్ళలో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉన్నదో అదొక చారిత్రాత్మకమైనటువంటి చట్టం. అది సంతోషం ఏంటంటే కొంతమంది ఛాందసవాదులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు త్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ వ్యతిరేకము, మానవ హక్కులను ఉల్లంఘించడం అనే తీర్పు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా దాన్ని మనం రద్దు చేయలేకపోయాము. కానీ ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేకుండా ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా ఏకం చేసి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు మన దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, కోట్లాది మంది మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ముస్లిం సోదరిమణులకు ఒక సోదరుడుగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంట్లో ప్రతి ముస్లిం ఆడబిడ్డ. లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరో 30 రోజుల పాటు దేశవ్యాప్తంగా 5వ విడత లాక్డౌన్ కొనసాగనుంది. జూన్ 8 నుండి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతిచ్చింది. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం విద్యాసంస్థలు ప్రారంభించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం తాజాగా తెలిపింది. కాగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల దశల వారీగా అన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. జూన్ 30 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కర్ఫ్యూ సమయంలోనూ కొన్ని వెసులుబాటులిచ్చింది. కాగా రేపటితో 4వ విడత లాక్డౌన్ ముగియనుంది. కరోనా మహమ్మారిని అరికట్టే దిశలో దేశవ్యాప్తంగా మే 17 నుంచి 4వ విడత లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాల్ని జూన్ 8వ తేదీ వరకు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. తొలుత పంట కొనుగోలు కేంద్రాల్ని మే 31 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన తర్వాత కేంద్రాల్ని జూన్ 8 వరకు కొనసాగించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు తమ పంటల్ని కేంద్రాలకు తరలించాలని కేసీఆర్ సూచించారు. ఇప్పటివరకు రైతుల నుంచి ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందలేదని రాష్ట్ర ప్రజా వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత వలస కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రావడం వల్ల రాష్ట్రంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకు 2008 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. 4వ విడత లాక్డౌన్ సమయంలో అత్యధికంగా 1005 కేసులు వెలుగు చూశాయని తెలిపారు. మర్కజ్ ఘటనతో పాటు లాక్డౌన్ నిర్లక్ష్యం వల్లే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, అయితే కోవిడ్ని నియంత్రించేందుకు అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. వాటిలో 82 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవి కాగా ఇతర రాష్ట్రాలు, సౌదీ నుంచి తిరిగి వచ్చిన వారిలో 68 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 14 కేసులు రాగా సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 3 కేసులు, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 2 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు వలస జీవుల్లో 180 మందికి, సౌదీ నుంచి వచ్చిన వారిలో 207 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. కరోనా కట్టడికి సంయుక్త పరిశోధనకు భారతీయ వైద్య పరిశోధన మండలి జాతీయ పౌష్టికాహార సంస్థతో కలిసి జంట నగరాల్లో 2 రోజుల సర్వే లైన్స్ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కంటైన్మెంట్ జోన్లలో రక్త నమూనాల్ని బృందం సేకరిస్తోంది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సభ్యులు 2 టీములుగా ఏర్పడి ఒక్కో కంటైన్మెంట్ జోన్లో శాంపుల్స్ ని సేకరిస్తున్నారు. మియాపూర్, సాయినగర్ కంటైన్మెంట్ జోన్తో పాటు చందానగర్, ఆదిభట్ల, బాలాపూర్, టపాజ్ బుత్రా ప్రాంతాల్లో రక్త నమూనాల్ని సేకరిస్తున్నారు. రక్త నమూనా ద్వారా సామూహిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఐసీఎంఆర్ తెలుసుకోనుంది. సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖకు అందిస్తుంది. ఇటీవల నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఐసీఎంఆర్ సభ్యులు సర్వే చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఐసీఎంఆర్ నేషనల్ వైడ్ సీరో సర్వేలెన్స్ అంటే కోవిడ్-19 ఎలా ఉంది, కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సర్వే చేస్తున్నారు. అందులో 60 డిస్ట్రిక్ట్స్ చేస్తారు. అదే హైదరాబాద్ లాంటి సిటీస్ కూడా చేస్తున్నారు. ఇలా 10 సిటీస్లో చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్లేస్లో 5 కంటైన్మెంట్ జోన్స్ అని సెలెక్ట్ చేశారు. అందులో ఒక కంటైన్మెంట్ జోన్ అయినా అపర్ణ అపార్ట్మెంట్స్ చందానగర్లో మేము ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ జీ బ్లాక్లో ఇంతకుముందు ఒక పాజిటివ్ కేసు వచ్చింది. దానివల్ల ఇది కంటైన్మెంట్ జోన్ లాగా కన్వర్ట్ అయింది. సో అలా ర్యాండమ్గా ఐసీఎంఆర్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఇవాళ మేము ర్యాండమ్ సెలెక్షన్లో ఒక ఫ్లోర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 25 హౌస్ హోల్డ్స్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాము. ప్రతి హౌస్లో కూడా ఒక కేటగిరీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, నెంబర్ ఆఫ్ ఫిమేల్స్, ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళు ఎంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో బట్టి ఎవరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కరోనా టెస్ట్ చేస్తామండి. చేసి ఈ బ్లడ్ శాంపిల్స్ పూణేలో ఉన్న ఎన్ఐ నేషనల్ స్టాఫ్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మొత్తం ఇండియా మొత్తం అక్కడికి పంపించి వారం రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయండి. దీనివల్ల మనకి 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, వెదర్ వీళ్ళకి కరోనా ఉండాలి. తర్వాత కమ్యూనిటీలో కరోనాకి సంబంధించిన యాంటీబాడీస్ అంటే ఆల్రెడీ వచ్చిపోయినాక ఐజీజీ, ఐజీఎం అని వస్తాయండి. అవి యాంటీ ప్రొటెక్షన్ ఉందా లేదా కూడా తెలుస్తుంది. కరోనాను ఎదుర్కొన్న తరహాలోనే వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్ని ఎదుర్కొంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు, ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్ని గుర్తించి వాటిని శుభ్రపరుద్దామని అన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతని పాటిస్తూ సీజనల్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడదామని మంత్రి సూచించారు. నియంత్రిత సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు, రైతు బంధు సభ్యులు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానంపై కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడలో జరిగిన డివిజన్ స్థాయి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేయడంతో పాటు రైతాంగం, దళారుల చేతిలో మోసపోకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమం అన్ని దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారమవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం ఉంటుంది. 65వ మన్ కీ బాత్ ఎడిషన్లో కరోనా పరిస్థితులు, వ్యాప్తి,
నివారణకు తీసుకున్న చర్యలు, లాక్డౌన్ 5.0తో పాటు పలు అంశాలపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. ఈ మన్ కీ బాత్లో ప్రసంగించే అంశాలపై ఇప్పటికే ప్రజల సూచనలు స్వీకరించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 86,000 దాటింది. 82,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకుని దాదాపు 5,000 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్లలో కరోనా ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజరాత్లో 15,934 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేట్ 47.40% పెరిగినట్లు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వందే భారత్ మిషన్ కింద కరోనా వైరస్ వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న 2,800 మంది భారతీయుల్ని 17 విమాన సర్వీసుల ద్వారా ఈరోజు వెనక్కి తీసుకొస్తున్నారు. దుబాయ్ నుండి కొచ్చి, తిరువనంతపురం, కన్నూర్, హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, కోజికోడ్లకు 7 సర్వీసుల ద్వారా తరలిస్తున్నారు. అలాగే జెడ్డా, బహ్రైన్, ఒమన్, దోహాల నుండి కూడా భారత్లోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసుల ద్వారా తరలిస్తున్నారు. ప్రవాస భారతీయుల తరలింపులో సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తయింది. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో కొత్త చరిత్ర సృష్టించిన జగన్ ఏడాది పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, రైతు భరోసా, సామాజిక పెన్షన్ల పెంపు, దశలవారీ మద్యపాన నియంత్రణ, జగనన్న విద్యా దీవెన, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ఎన్నో పథకాల్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, దిశ చట్టం, ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్, అధికార రాజధాని వికేంద్రీకరణ వంటి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రైతు భరోసా కేంద్రాల్ని జగన్ ప్రారంభించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భర్ భారత్ యోజన పేరిట కేంద్రం ఇటీవల 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో మత్స్యకారులు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్లకు 20,000 కోట్ల రూపాయల నిధుల్ని మోదీ ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం నిర్ణయంతో తమకు చేయూత లభిస్తూ ఉండడంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో తమ జీవితాల్లో వెలుగులు నింపనున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేనికి ఒకటి అందుతలేదు. మా బతుకులైతే ఆ చెరువు చేపల మీద ఉన్నది. మరి లాక్డౌన్ చేయబట్టి మరి చేపలు ఎక్కడ పోయి అమ్మాలన్నా సుఖం మాకు ఇబ్బంది ఉన్నది సార్. ఈ కొద్దిగా మోడీ సార్ ఇచ్చిన పైసలతోటి కొద్దిగా మాకు అందవట్టు జల్దీ చేస్తే సార్ మేము ఓలాలు తెచ్చుకొని ఇంత బతుకు తెరి మేము చేస్తాం సార్. మాకు డబ్బులు కేటాయించి అందుకు ధన్యవాదాలు. లాక్డౌన్ సందర్భంగా మాకు నెట్స్ సుఖ బాగా పిరేమ అమ్ముతున్నారు. చేప ఓలాలు కూడా అన్ని పిరేమే అమ్ముతున్నారు. లాక్డౌన్ ఉన్నదని ఇటువంటి పెట్టుబడి వెళ్తలేదు. ఇక మేము ఏం తిని బతకాలి, ఎట్లా చేయాలి? ఇట్లాంటి పరిస్థితిలో ప్రధానమంత్రి మోదీ ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఎటు అయితే అటు మొత్తం కొడుతున్నా అమ్ముతుంది సార్. లాక్డౌన్ ఉన్నాయి, ఎటు అయితే అటు మార్కెట్ సుఖ బంద్ ఉన్నా సార్. డబ్బులు ఊళ్ళలో తెచ్చిన డబ్బులు సుఖ వెళ్తలేదు సార్. ఇంకా ఎట్లా వేసి బతుకమంటా సార్. ఇలాంటి కష్టకాలంలో 3 సార్లు సాయం చేశాం. రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మలిచేందుకు నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. డిమాండ్ ఉన్న పంటల్నే సాగు చేసే విధంగా రైతులను సన్నద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నియంత్రిత పద్ధతిలో వ్యవసాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అతిథులుగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి పి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. రానున్న ఖరీఫ్లో రైతులు వేయాల్సిన పంటల వివరాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మరొక అంశం చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో WHO విఫలమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు సంభవించడానికి WHO, చైనాయే కారణమని ఆయన ఆరోపించారు. WHOకు కేటాయించిన నిధుల్ని ప్రపంచవ్యాప్తంగా
ఇతర ప్రజా వైద్య అత్యవసరాలకు బదలాయిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్పై చైనా ప్రపంచానికి సమాధానం ఇవ్వాలని శ్వేత సౌధంలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 60,50,000 దాటగా 3,67,000 మందిని పైగా మహమ్మారి బలి తీసుకుంది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 26,82,000 మందికి పైగా కోలుకోగా ప్రస్తుతం 30 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 53,614 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దాదాపు 18 లక్షల మంది మహమ్మారి బారిన పడగా 1,00,000 మందికి పైగా మృతి చెందారు. కరోనా కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలుండగా భారత్ 9వ స్థానంలో ఉంది. ఓవైపు అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే మరోవైపు నిరసనలు కూడా మిన్నంటాయి. ఓ పోలీస్ కరకశత్వానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా పలు నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అనేక చోట్ల పోలీసుల వాహనాలు, అధికారిక భవనాలపై రాళ్లు రువ్వారు. మరికొన్ని చోట్ల వాహనాలు, రెస్టారెంట్లకి నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనల్ని అదుపు చేయడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లని ప్రయోగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. కాగా జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వాతావరణ వివరాలు చూస్తే నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. గతేడాది 8 రోజుల ఆలస్యంతో జూన్ 8న కేరళ తీరాన్ని తాకగా ఈసారి ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు రాగల 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పగటిపూట వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.